స్వాతంత్రానంతర భారతదేశ ఆర్థిక చరిత్రలో నిన్న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. టాటాల చేతికే తిరిగి ఎయిర్ ఇండియా వెళ్ళిపోయింది. 70 ఇయర్స్ తర్వాత, దాదాపు 7 దశాబ్దాల తర్వాత మళ్ళా టాటాల చేతికే ఎయిర్ ఇండియా వెళ్ళిపోవడానికి కారణాలేంటి? అసలు భారతదేశం ఎయిర్ ఇండియా ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది? ఇది ఒకసారి చూద్దాం. ఒకప్పటి మహారాజా, అంటే కరెక్ట్గా ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్లో చూసుకుంటే 50% పైన బిజినెస్ ఎయిర్ ఇండియాదే. ఇంత పెద్ద బిజినెస్ ఉన్న సంస్థ ఎందుకు కుదేలైపోయింది? సివిల్ ఏవియేషన్ సెక్టర్ ఒక పక్క భారతదేశంలో అద్భుతంగా ముందంజలో ఉంటే ఎయిర్ ఇండియా మాత్రం ఎందుకు చతికిల పడిపోయింది 60,000 కోట్ల రూపాయల అప్పులతో? దీనికి అనేక కారణాలు. ఒకటి, మిస్ మేనేజ్మెంట్. అయితే అందరికి తెలుసు కదా, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అది ప్రజల సొత్తు కాబట్టి దానిలో బోల్డంత మిస్ మేనేజ్మెంట్ ఉంటుంది, బోల్డంత నిర్లక్ష్యం ఉంటుంది. దాంతోపాటు టైంకి ఫ్లైట్లు బయలుదేరవు. ఏ విఐపి కోసమైనా సరే ఫ్లైట్ ఆగాల్సిందే. అదేవిధంగా నేషన్ బిల్డింగ్ కూడా ఎయిర్ ఇండియాది ఒక ఆబ్జెక్టివ్. అంటే 4 ప్రయాణికులు, కేవలం 4 ప్రయాణికులు ఉన్న ఫ్లైట్ నడవాల్సిందే. ఉదాహరణకి అంతర్జాతీయంగా చూసుకోండి, నువ్వు టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్కి ప్రయాణం కట్టాలంటే చాలా ఎయిర్లైన్స్ ప్రయాణికులు లేదే ముందుకెళ్ళవు అనమాట. కానీ ఎయిర్ ఇండియా అలా కాదు. ఎయిర్ ఇండియా ఎప్పుడు విమానయానంలో నేషన్ బిల్డింగ్నే ప్రధానమైన ఆబ్జెక్టివ్. నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ అయినా, రకరకాల రాష్ట్రాలతో కనెక్టివిటీ అయినా. రెండోది, ప్రైవేట్ ఎయిర్లైన్స్ బాగా వచ్చేసాయి గత 15-20 సంవత్సరాల నుంచి. ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ రావడంతో ఆఫర్లు కూడా కొత్తవి వచ్చాయి. 499 రూపాయలు, 599 రూపాయలు, 999 రూపాయలు, 1099 రూపాయలు, ఇలా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేసే ఆఫర్లు 3 నెలల ముందు బుక్ చేసుకుంటే చాలు. సో ఇటువంటి ఆఫర్లు ఎయిర్ ఇండియా ఇవ్వలేదు. దానికి చాలా రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఉంటాయి కాబట్టి. దాంతోపాటు ఎయిర్ ఇండియాలో ఒక ఫ్లైట్ రన్ అవ్వాలంటే బోల్డ్ అంతమంది స్టాఫ్ని వాళ్ళు తీసుకుంటారు. మనం ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపేర్ చేస్తే ఎయిర్ ఇండియాలో దాదాపు 50% స్టాఫ్ ఎక్కువ ఉంటారనమాట ప్రతి ఫ్లైట్కి. అంటే ఆన్ బోర్డ్ కానీ ఆఫ్ బోర్డ్ కానీ, ఇట్లా అనేక అంశాలు. దాంతోపాటు కొంతమంది మంత్రులు ఉన్నప్పుడు, సివిల్ ఏవియేషన్ మంత్రులుగా వాళ్ళు చేసిన మిస్ మేనేజ్మెంటు, తప్పులు తడికలు, ఇవన్నీ కలిసి ఎయిర్ ఇండియా పెను భారం అయిపోయింది. దాంతోపాటు ఎయిర్ ఇండియాలో ఈ కన్వర్షన్స్ కూడా కష్టం అనమాట. లగ్జరీ క్లాస్ నుంచి ఎకానమీ క్లాస్కి, ఎకానమీ క్లాస్ నుంచి లగ్జరీ క్లాస్కి. సో అనేక రకాల అంశాలతో ఎయిర్ ఇండియా అప్పుల బారిన పడింది. సో ఓ పక్క సివిల్ ఏవియేషన్ సెక్టర్ డ్రా అవుతుంటే ఎయిర్ ఇండియా మాత్రం అప్పుల బార అయిపోయిందనమాట. సో దీన్ని అమ్ముదామని అసలు ఎయిర్ ఇండియాలో కొంతవరకు డిస్ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో కూడా ఈ ఆలోచన కొంతవరకు ఉంది, ఎయిర్ ఇండియాని డిస్ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. మొత్తానికి నిన్న 100% ఎయిర్ ఇండియా సంస్థలో 100% స్టేక్తో పాటు మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా టాటా గ్రూప్కి భారత ప్రభుత్వం అధికారికంగా బదిలీ చేసింది. ఇక మీదట ఎయిర్ ఇండియా అనేది టాటా గ్రూప్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట. సో కంప్లీట్గా ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అయిపోయిందనమాట. సో అసలు ఎయిర్ ఇండియా ఎప్పుడు నేషనలైజ్ అయింది, దానికి కథా కమామిష్ ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉదాహరణకి బ్యాంకింగ్ రంగం ఎస్బీఐ ఉందనుకోండి, 1955లో నేషనలైజ్ అయింది. 1969లో 14 బ్యాంకులు నేషనలైజ్ చేశారు. తర్వాత బొగ్గు, కోల్ 1972-73 టైంలో నేషనలైజ్ అయింది. అదే దిశగా 1953లో టాటా ఎయిర్లైన్స్ దగ్గర నుంచి, టాటా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎయిర్ ఇండియా కొనుక్కుని దాన్ని నేషనలైజ్ చేసుకున్నాం. 2.8 crores అప్పుడు భారత ప్రభుత్వం టాటా వాళ్ళ దగ్గర నుంచి ఎయిర్ ఇండియా కొనుక్కుందనమాట. ఇప్పుడు అదే టాటా వాళ్ళు 18,000 కోట్లు చెల్లించి ఎయిర్ ఇండియాని వాళ్ళు తిరిగి మళ్ళీ కొనుక్కున్నారు. సో ఇది చూడండి విచిత్రం. 2.8 crores భారత ప్రభుత్వం 1953లో ఎయిర్ ఇండియాని కొనుక్కుంటే టాటాల దగ్గర నుంచి, ఇప్పుడు టాటా వాళ్ళు 18,000 కోట్ల రుసుము చెల్లించి మళ్ళీ ఎయిర్ ఇండియాని తిరిగి తీసేసుకున్నారు. సొంత గుట్టికి ఎయిర్ ఇండియా చేరిందన్నమాట ఈనాటికి. అయితే అది టాటాస్కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జేఆర్డి టాటా గారి కళ ఒక ఫ్లైట్ నడపటం. ఆయన కళని ఇప్పుడు మళ్ళా టాటా వాళ్ళే తిరిగి తీసేసుకున్నారు. అప్పుడు వాళ్ళే స్టార్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతికి అది వెళ్ళిందనమాట. సో మనందరికీ తెలుసు ఎయిర్ ఇండియా అప్పుల బారిన ఉందండి. 61,000 కోట్ల అప్పులు ఎయిర్ ఇండియాకు ఉన్నాయి.
సో అయితే 18,000 కోట్లకు మాత్రమే ఇప్పుడు టాటా వాళ్ళు ఎయిర్ ఇండియాని కొన్నారు. మిగతా 40,000 కోట్ల అప్పులకు పైగా ఇదంతా కూడా ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. కొన్ని ఎయిర్ ఇండియా ఆస్తులు, కొంత అప్పులు ఇవన్నీ కూడా ఎస్పీవికి వెళ్ళిపోయాయి. సో ప్రభుత్వం ఇప్పుడు ఈ 40,000 కోట్ల అప్పులు చెల్లించాల్సిన బాధ్యత ఆస్తులు అమ్మో ఏదైనా అమ్మేసి ప్రభుత్వం చేతిలోనే ఉంది, కానీ టాటా వాళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు టాటా ఇప్పుడైతే ఎయిర్ ఇండియా ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా దగ్గర, అంటే ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏంటి, అవన్నీ ఇప్పుడు టాటాల చేతిలోకి వెళ్తాయి అన్నమాట. సో అందులో మొత్తం 18,000 కోట్లో ఇప్పుడు టాటా కొనుక్కున్న డబ్బుల్లో 2,700 కోట్లు మాత్రమే టాటా చెల్లిస్తుంది. మిగతావి అప్పుల రూపంలో చెల్లిస్తూ వస్తుందన్నమాట. అయితే ఒకసారి ఎయిర్ ఇండియా ప్రస్థానం చూస్తే అవిభక్త, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు పాకిస్తాన్ మనందరికి తెలుసు, అవిభక్త భారతదేశంలో 1932లో ఏర్పాటైన మొదటి ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్. ఇప్పుడున్న ఎయిర్ ఇండియా అప్పట్లో 1932లో స్టార్ట్ అయిందనమాట. జేఆర్డి టాటా గారి కళ. 1946లో దీని పేరుని ఎయిర్ ఇండియాగా మార్చారు. దాని పబ్లిక్ కంపెనీ కూడా చేశారనమాట 1946లో. సో 1938లోనే అంతర్జాతీయ ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా టాటా వాళ్ళు స్టార్ట్ చేశారు. 1948లో మహారాజా మస్కట్, మీకు తెలుసు ఎయిర్ ఇండియాని మహారాజా అంటాం, మహారాజా మస్కట్ కూడా వచ్చి చేరింది. అంటే 48 నుంచే అంతర్జాతీయ ప్రయాణాలకి మహారాజా మస్కట్ వచ్చిందనమాట. సో ఆ తర్వాత ఎయిర్ ఇండియా రాను బాగా స్పేస్ ఆక్యుపై చేసింది ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్లో. 2000-2005 వరకు కూడా అంతా కదా బాగానే ఉంది, కొంత కష్టాలు నష్టాలు ఉన్నా సరే. సో దాదాపు లాస్ట్ ఇయర్ చూస్తే ఒక ప్రకటనలో మంత్రి గారే తెలిపారు, రోజుకి 20 కోట్ల నష్టంతో ఎయిర్ ఇండియా నడిచిందంటే లాస్ట్ ఇయర్. ఎవ్రీడే 20 కోట్ల నష్టం అనమాట. అయితే ఇప్పుడు టాటా వాళ్ళు కొనుక్కున్నారు, దీన్ని ఏ విధంగా బాగుపరుస్తారో చూడాలి. మీ అందరికీ తెలుసు, టాటా వాళ్ళకి సపోర్ట్గా ఎస్బీఐ ఆధ్వర్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కన్సోర్టియం ఆఫ్ బ్యాంక్స్ ఎయిర్ ఇండియాని తిరిగి పునరుత్తేజం చేయడానికి లోన్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఒప్పుకున్నాయంట. సో టాటా వాళ్ళకి ఆల్రెడీ విస్తారా ఉంది, ఎయిర్ ఏషియా ఉంది, కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎయిర్ ఇండియాలో మెర్జ్ చేసేసి అద్భుతంగా దీన్ని పైకి తీసుకెళ్తారని ఒక వినికిడి ఉంది. అయితే ఇక్కడ ఎయిర్ ఇండియాని తిరిగి జీవం పోయాలంటే పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఎందుకంటే టాటా వాళ్ళకి డీల్ బాగానే ఉంది నాకు తెలిసి. డీల్ చూస్తుంటే దీనిలో ఫ్లైట్లు కొంచెం ఓల్డ్ రెలిక్స్లా కాకుండా రినోవేట్ చేసి, చాలామంది యూత్ ప్రయాణికులు, మిలీనియల్స్ ఎక్కువ ఉన్నారు, అంటే 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రయాణికులు. దాదాపు మోర్ దాన్ 50% ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండియాలో డొమెస్టిక్గా యూత్ ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అనువైన ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళకి అనువైన ఎంటర్టైన్మెంట్ కానీ, అండ్ దానికి సంబంధించిన క్రూ కానీ, ఎయిర్ స్టాఫ్ కానీ, ఆన్బోర్డ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ మారితే, తర్వాత టైమింగ్స్ మెయింటైన్ చేస్తే, తర్వాత మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం రెవెన్యూ మీద దృష్టి పెడితే, కొంచెం ఎకనమికల్గా ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తే టాటా వాళ్ళకి ఎయిర్ ఇండియాని తిరిగి లాభాల్లో తీసుకెళ్ళడం పెద్ద కష్టమైన పని అయితే కాదు.